Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో ఎన్నలేని అభివృద్ధితో పాటు సూపర్ 6 వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంటుంటే అది చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై అభండాలు వేస్తోందని పలువురు కూటమి నాయకులు వైసీపీ పార్టీని ఎండగట్టారు. అన్నవరం 1 కన్వెన్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్, దివంగత పరుపుల రాజా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఇందులో భాగంగా నియోజకవర్గంలో వివిధ పథకాల కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారులు సభాముఖంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. అందరి సహకారంతో పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. సభ ప్రాంగణం ఆవరణంలో వ్యవసాయ శాఖ, ఐసిడిఎస్ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. నిజంగా ఆ రోజు పరిస్థితి నాది అదే. కొంతమంది మహిళ ఏం చేస్తుంది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది, ఏం చేస్తుంది, మీ అందరూ అలా నమ్ముతున్నారు కానీ ఎక్కడికి తీసుకెళ్తుంది ఆవిడ అని కామెంట్లు చేయడం జరిగింది. కానీ దానికి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పారు. అత్యధిక మెజారిటీతో నా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నేను ఈ స్థానంలో నుంచి ఇలా మాట్లాడుతున్నానంటే ఆ రోజు మీరు ఇచ్చిన సమాధానం. నిజంగా ఆ రోజు నా పరిస్థితి అది. కానీ ఈరోజు నేను నెమ్మదిగా ఈత నేర్చుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. నా వెనకున్న మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో మీ అందరికీ అండగా నిలబడి ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. మీరే నా బలం, అభివృద్ధే నా లక్ష్యం. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఎక్కడ ఏ పొరపక్షాలు ఉన్నా మనందరం ఒకటి అని మరొక్కసారి మీ అందరూ నా కుటుంబం వెంట, నా వెంట ఉన్నారని మీ కరతాల ధ్వనులతో నన్ను ముందుకు నడిపిస్తారని మరొక్కసారి కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా మీ సమావేశాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చివరగా ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ 2 ఏళ్ల పాలన మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇదే 2 ఏళ్ల పాలనకు సంబంధించి జిల్లాకు సంబంధించిన కార్యక్రమం కూడా రేపు 18వ తారీఖు అంటే ఎల్లుండు గురువారం ఉదయం మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని జిల్లా నాయకులందరూ కూడా మనకి అప్పచెప్పడం జరిగింది. చాలా తక్కువ సమయమే కాదన్ను, కానీ నా క్యాడర్ ఎక్కడా కూడా దాన్ని వమ్ము చేయరు. ఇప్పుడు దానికి తోడు కూటమి కూడా ఉన్నాం. 3 పార్టీల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని నేను ధైర్యంగా మీ అందరి మీద ఉన్న నమ్మకంతో ఆ కార్యక్రమం మన నియోజకవర్గంలో చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎల్లుండి గురువారం ఉదయం 10 గంటలకి ప్రతిపాడు హెడ్ క్వార్టర్లో, ప్రతిపాడు హైవేలో మళ్ళీ మీ అందరికీ కూడా మీ నాయకులు అందరితో కూడా మేము కబుర్లు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అందరూ సమావేశం అయ్యాం కాబట్టి చెప్పడం జరుగుతుంది. గురువారం ఉదయం 10 గంటలకి జిల్లా స్థాయి మీటింగు మన ప్రతిపాడు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరూ కూడా నా వెంట ఉండి సహకరించి, ఎక్కడ జిల్లాలో ఎక్కడా కూడా ఇంతటి కార్యక్రమం జరిపించలేదు, ఇంత ఘనంగా ఇంత విజయవంతంగా చేయలేదు అని జిల్లా నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మనల్ని మెచ్చుకునేలా మీ అందరూ కూడా నాకు సహకారం అందించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇంత ఓపికగా, ఇంత ఆలస్యమైనా కూడా ఓపిక కూర్చుని పూర్తి వరకు ఉండి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.